పేరుతో పాటుగా అస్సాంలో అదే గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. బోల్డ్ అంతా ఎక్స్పెక్టేషన్స్ విజయ్ మీద ఉన్నాయి. ఏమవుతుంది, కనీసం సింగిల్ డిజిట్ డబుల్ డిజిట్కి వస్తారా, లేదా కింగ్ అవుతారా, కింగ్ మేకర్ అవుతారా? ఇప్పుడు మాత్రం తమిళనాడులో చాలా క్లియర్ పిక్చర్, 3 అంకెల మార్క్ని దాటినటువంటి ట్రెండ్స్ కనిపిస్తున్నాయి. ఇప్పటిదాకా వచ్చినటువంటి ట్రెండ్స్ గురించి మాట్లాడుకుందాం. మనతో పాటుగా ఉన్నారు మన తెలంగాణ ఎడిటర్ దేవులపల్లి అమర్ గారు, సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ సాయి శేఖర్ గారు, రీసెర్చ్ అనలిస్ట్ ఆదిత్య కృష్ణ గారు. హలో అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. అమర్ గారు, ఫస్ట్ మీతో స్టార్ట్ చేద్దాము. తమిళనాడు గురించి మాట్లాడుకుంటే విజయ్ ఒక మ్యాజిక్ చేశాడా, మ్యాజిక్ ఫిగర్ క్రాస్ అయ్యాడా? తమిళనాడు ఒక్కదాని గురించి మాట్లాడడం కంటే కొన్ని కంపారిజన్స్ తీసుకుంటే మంచిది. ఎట్లా అంటే, సరే తమిళనాడులో విజయ్ ఫ్రెష్గా పాలిటిక్స్లోకి వచ్చినాడు. ఇప్పటివరకు అతనికి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. అతని చాలా కాలంగా తమిళనాడును ఏలుతున్న ద్రవిడ పార్టీల్ని పక్కన పడేసి ఆయన అధికారంలోకి రావడం అనేది కోర్స్ కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళని ఆహ్వానించే వాళ్ళందరూ సంతోషించే విషయమే. ఎందుకంటే కొత్త రాజకీయం రావాలి, ఎంతసేపు పాత వాళ్ళే అధికారంలో ఉండడం కాకుండా ఫ్రెష్ బ్లడ్ రావాలి రాజకీయాల్లోకి అనుకునే వాళ్లకు బాగానే ఉంటుంది. అయితే ఇప్పుడు ఆయన ఇప్పుడు ఆయన మ్యాజిక్ ఫిగర్కి ఇంకో 10 సీట్లు తక్కువలో ఉన్నాడు. మరి ఆ మ్యాజిక్ ఫిగర్కి చేరితే మంచిదే, లేకపోతే మళ్ళీ కేంద్రంలో అధికారంలో ఉన్న పక్షంతో కలిసిపోవాల్సిన పరిస్థితులు క్రియేట్ అవుతాయి. ఇప్పటికే మీరు గమనించుంటే ఆయన పార్టీ పెట్టిన దగ్గర నుంచే మొదలైనాయి ప్రెషర్స్. ఆయనతో పొత్తు పెట్టుకోవాలని, ఏఐడిఎంకేతో పోవడానికంటే ముందు బీజేపీ ఆయనతో పొత్తు పెట్టుకోవాలని ప్రయత్నాలు చేసింది. కానీ ఆయన క్లియర్గా చెప్పినాడు, నేను బీజేపీకి నాకు సిద్ధాంతపరంగా కుదరదు, నేను బీజేపీతో కలిసిపోయే ప్రసక్తి లేదన్నాడు. అన్న తర్వాత ఏం జరిగింది, ఆయన బహిరంగ సభలలో జరిగిన సంఘటనల విషయంలో కానీ, ఆ తర్వాత ఈడీకి సంబంధించి వచ్చిన కేసులు కానీ ఆయన మీద ఒత్తిడి పెంచే ప్రయత్నాలు అయితే కేంద్రం చేసింది. ఇప్పుడు ఆయన గనక పూర్తి మెజారిటీతో, అంటే ఎవరి అవసరం లేకుండా తాను సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అన్ని సీట్లు వస్తే తప్ప ఆయన స్వతంత్రంగా అక్కడ మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తను అనుకున్న పనులు చేసే పరిస్థితి అయితే ఉండదు. మళ్ళీ కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్న ఎన్డీఏ, దాని నాయకత్వంలో ఉన్న బీజేపీ ఆయనను తప్పనిసరిగా ఈ ఒత్తిళ్లకు గురి చేసి ఆయనను మళ్ళీ తమతో తీసుకుపోయే ప్రయత్నం. ఎందుకంటే ఇవాళ వాళ్ళ ప్రయత్నం అంతా కూడా ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనూ వేరే పార్టీ ఉండకూడదు, అసలు ఇంకో రాజకీయ పార్టీ ఉండకూడదు. ఇవాళ భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ఏంటంటే ఒకటే దేశం, ఒకటే రాజకీయ పార్టీ, ఒకటే నాయకుడు, ఒకటే ఎన్నిక. నరేంద్ర మోదీ ఒక్కడే నాయకుడు. ఇవాళ మీరు చూసినట్టయితే ప్రదీప్ గుప్తా అని యాక్సెస్ మై ఇండియా అనే అతను ఎవ్రీ టైం ఈ ఎగ్జిట్ పోల్స్ చేస్తూ ఉంటారు. అక్కడ విజయ్ గెలుస్తాడని చాలా బలంగా వాదించిన ప్రదీప్ గుప్తా పశ్చిమ బెంగాల్ గురించి చెప్పను అని ఎందుకు అన్నాడు? మీరు ప్రదీప్ గుప్తాని పిలిచి నా చెవులో చెప్పు, నిజంగా నీకేమొచ్చిందో అక్కడ ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ బెంగాల్లో అని అడిగితే తప్పనిసరిగా టీఎంసీ అనే చెప్తాడు. ఎందుకంటే ప్రదీప్ గుప్తాకు వచ్చింది కూడా టీఎంసీఏ. ఆయన చివరి నిమిషంలో నేను ఎగ్జిట్ పోల్స్ సంబంధించి నేను బెంగాల్ది చెప్పాను అనడానికి కారణం ఒత్తిళ్లకు లొంగే అనేది వాళ్ళు చాలామంది అభిప్రాయం. ఎందుకంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ మీద ఒక బాధ్యత ఉన్నది. ఏమిటి అంటే, దేశంలో ఇంతకుముందు మనం ఆఫ్లైన్లో ఉన్నప్పుడు మాట్లాడుకుంటున్నప్పుడు వచ్చిన ఎస్ఐఆర్, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లాంటివి, తర్వాత రాష్ట్రాల్లో జరుగుతున్న వీటిని చూసినప్పుడు బీజేపీ మీద ఒక ఫిర్యాదు ఉన్నది దేశంలో చాలామందికి. ఏమిటి అంటే, వీళ్ళు ఎస్ఐఆర్ ద్వారా, అంటే కేంద్ర ఎన్నికల కమిషన్ను, తర్వాత చాలా వ్యవస్థల్ని తమ అదుపులోకి తీసుకొని వచ్చి ఇట్లా ఇతర రాజకీయ పక్షాలని ఎలిమినేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అనే ఒక విమర్శ, ఒక ఫిర్యాదు, ఒక ఆరోపణ బీజేపీ మీద ఉన్నాయి. అది నిజం కాదు అని రుజువు చేసుకోవాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీ మీద. ఎందుకంటే ఒక భారతదేశం లాంటి ప్రజాస్వామ్య దేశంలో ఇట్లాంటి అభిప్రాయం ప్రజల్లో కలిగింది. ఇప్పుడు నిజంగా ఇవాళ బెంగాల్లో కరెక్ట్గా బీజేపీ గెలిచినా కూడా జనం ఇదే అనుకుంటారు, ఏంటంటే ఎస్ఐఆర్ ప్రయోగించి
ఓ 90 లక్షల ఓట్లు తీసేసినారు అక్కడ. కాబట్టి ఇంతకుముందు నేను లైవ్లో చూసినాను, బీజేపీ అభ్యర్థి సువేందు ఆయన లైవ్లో మాట్లాడుతూ చెప్తున్నాడు, హిందూ పోలరైజేషన్ కోసమే మేము పనిచేసినాము అని. భారతదేశం హిందువులు ఒక్కళ్ళదే కాదండి, చాలా మతాలు ఉన్నాయి భారతదేశంలో. మీరు ఒక హిందూ పోలరైజేషన్ కోసమే మేము పనిచేస్తున్నాం, హిందూ పోలరైజేషన్ ద్వారా మేము అధికారంలోకి వస్తాం అని అనేది సరైనది కాదు. విదేశీయులు ఉన్నారు పశ్చిమ బెంగాల్లో, విదేశీయులు బంగ్లాదేశీయులు వచ్చినారు, రోహింగ్యాలు వచ్చినారు. వాళ్ళని అక్కడ ఓటింగ్ రైట్ వాళ్ళకు ఉండకూడదు, వాళ్ళ ఈ దేశంలో ఏ ఇది ఉండకూడదు వాళ్ళకంటే అభ్యంతరం లేదు, ఒప్పుకుంటాను. విదేశస్తులను పంపించాలి లేదా వాళ్ళకు ఓటింగ్ రైట్ ఉండకుండా చేయాలి. కానీ చొరబాట్లను గుస్పేటియా అంటారు, మాట్లాడితే గుస్పేటియా అంటున్నారు చొరబాటుదారులు అని. చొరబాట్లు అరికట్టాల్సిన బాధ్యత ఎవరిది? సరిహద్దుల్ని కాపలాగాల్సిన బాధ్యత ఎవరిది? కేంద్రానిది. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీని అక్కడున్న టీఎంసీని మీరు బ్లేమ్ చేసి ప్రయోజనం ఏమిటి? కేంద్ర బలగాలు మీ చేతుల్లో ఉన్నాయి. దేశ సరిహద్దులను రక్షించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి. మీరు పోయి ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని వాళ్ళు అలౌ చేస్తున్నారు అంటే 12 ఏళ్ళుగా మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు, ఎందుకు మీరు చేయలేకపోయినారు? అది మీ అసమర్థత అవుతుంది కదా. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. ఇవాళ నిజం కూడా పశ్చిమ బెంగాల్లో అది సరైన ఫలితమే అయినా చాలామందికి సందేహాలు కలిగించే విధంగా అక్కడ పరిస్థితులు ఉండినవి. కేంద్ర బలగాల్ని దింపిన విషయంలో కానీ, ఎస్ఐఆర్ అక్కడ అమలు చేసిన పద్ధతి కానీ, ఇతరత్ర కానీ, అసలు ప్రధానమంత్రి, కేంద్ర హోంమంత్రి, రాష్ట్రాల ముఖ్యమంత్రులు అక్కడ టీఎంసీని ఓడించడానికి దిగిన పద్ధతి చూసినప్పుడు తప్పనిసరిగా సందేహాలు వస్తాయి. ఎగ్జాక్ట్లీ. సో అస్సాంకి సంబంధించి కూడా చూసుకుంటే అస్సాంలో కూడా కీలకంగా ఫలితం కనిపిస్తోంది. హిమంత బిశ్వ శర్మ మీద బోల్డని ఆరోపణలు కాంగ్రెస్ పార్టీ చేసింది. ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఇప్పుడు ఉన్నటువంటి దాన్ని చూస్తే వెనకబడిపోయింది. అస్సాంలో 99 స్థానాల్లో ఇప్పుడు బీజేపీ ఆధిక్యంలో ఉంటే కాంగ్రెస్ పార్టీ 25 స్థానాల్లో ఉంది, ఏఐయుడిఎఫ్ 2 స్థానాల్లో ఉంది. ఇది గతంతో పోలిస్తే చాలా మెరుగుపడినటువంటి పరిస్థితి కేరళలో, అస్సాంలో కనిపిస్తోంది. ఓవరాల్గా అస్సాం మీకు ఏమనిపించిందండి అమర్ గారు? ఇప్పుడు హిమంత బిశ్వ శర్మ కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఇదే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 70,000 కోట్ల ఇది జరిగింది, అవినీతి జరిగింది, స్కామ్ జరిగింది అని ఆరోపించినారు. ఆయన సోనేవాలా తర్వాత ఆయన వచ్చి బీజేపీలో చేరి, అంటే ఏమిటి, బీజేపీలో చేరితే వైట్ వాష్ పవిత్రులు అయిపోతారు, బీజేపీలో లేకపోతే వాళ్ళ మీద ఆరోపణలు వస్తాయి. ఇప్పుడు బీజేపీలో ఉండగా కూడా ఆయన మీద ఆరోపణలు ఉన్నది. మరి ఆయన్ని మళ్ళీ అయితే ఒకటి అస్సాం ప్రజలు మరి మళ్ళీ ఆయనకే పట్టం కట్టినారు కదా, ఎట్లా చూడాలంటే ఇవాళ దేశంలో అవినీతి అనేది ఎట్లయిపోయింది అంటే, ఈ అవినీతి ఆరోపణలు ఇప్పుడు మనం చూస్తున్నాం ప్రతి రాష్ట్రంలో 1,00,000 కోట్లకు తక్కువగా అవినీతి ఆరోపణలు ఎవరి మీద రావడం లేదు. అధికారంలో ఉన్న వాళ్ళ మీద ఒక స్టేటస్ లాగా 1,00,000 కోట్లే. ఎగ్జాక్ట్లీ. అంతకుముందు అసలు చాలా దుర్మార్గమైన పరిస్థితి ఎట్లా ఉన్నదంటే, ఇవాళ భారతీయ జనతా పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా ఉండిన ఒక దళిత నాయకుడు పార్టీ ఫండ్గా 1,00,000 రూపాయలు తీసుకున్నందుకు ఆయన అవినీతికి పాల్పడినాడని ఆయనను భారతీయ జనతా పార్టీ అధ్యక్ష స్థానం నుంచి తొలగించిన దేశం ఇది, పార్టీలు ఇవి. అట్లాంటిది ఇవాళ 1,00,000 కోట్లు ఆరోపణలు వస్తున్నా కూడా ఎవరి మీద ఎటువంటి చర్యలు లేని స్థితి. అంటే మనతో ఉంటే వాళ్ళు ఏం చేసినా కూడా వాళ్ళ గురించి ఏం పట్టించుకోవాలి. ఇదే భారతీయ జనతా పార్టీ వాషింగ్ మెషిన్ తన జాతీయ అధ్యక్షుడిని పదవిలోంచి తొలగించింది ఇదే భారతీయ జనతా పార్టీ. ఇవాళ ఆరోపణలు ఉన్న వాళ్ళందరినీ అధికారంలో తనతో పెట్టుకుంటూ ఉన్నారు. అది పరిస్థితి. కాబట్టి అస్సాం గురించి పెద్దగా మాట్లాడుకోవడానికి ఏం లేదు. అస్సాము పుదుచ్చేరి 2 కూడా ఊహించినవే మళ్ళీ ఇది వస్తుందని. బెంగాల్ ఒకటి యాడ్ అయింది. ఎందుకు యాడ్ అయిందని దానికి ఎందుకు మాట్లాడుకోవాలంటే, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ ఈ 3 కూడా మేధో సంపత్తి ఉన్న రాష్ట్రాలు ఇవి. వీటి మీద చాలా కాలంగా భారతీయ జనతా పార్టీ అక్కడ ఈ 3 రాష్ట్రాల్లో అధికారంలోకి రావాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉన్నది. ముఖ్యంగా సౌత్లో ఒక కర్ణాటక తప్పితే ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో, సరే ఆంధ్రప్రదేశ్లో తోక పార్టీగా ఉన్నది 3వ పార్టీ తెలుగుదేశం, జనసేన తర్వాత బీజేపీ, తోక పార్టీగా ఉన్నది బీజేపీ. మిగతా దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కడ
కాలు పెట్టే పరిస్థితి కూడా లేదు. అంటే మేము తెలంగాణలో 8 సీట్లు లోక్సభ గెలవలేదా 2024లో అనొచ్చు. లోక్సభలో 24లో లోక్సభలో 8 సీట్లు భారతీయ జనతా పార్టీకి ఎట్లా వచ్చినాయో అందరికీ తెలుసు. భారత రాష్ట్ర సమితి కాడి కింద బారేస్తే వాళ్ళు మొత్తం వదిలేసుకుంటే 8 సీట్లు వచ్చినవి. లేకపోతే భారత రాష్ట్ర సమితి బలంగా నిలబడి గట్టిగా కొట్లాడింటే బీజేపీ పరిస్థితి ఏముండదో తెలిసేది. మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత వచ్చే అసెంబ్లీ ఎన్నికలు మళ్ళీ మనకు అర్థం అవుతుంది పరిస్థితి ఏమిటి అనేది. కేరళలో అయితే బీజేపీ కొంచెం ఎంటర్ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నట్టున్నాయి. కేరళ కూడా తీవ్రమైన ప్రయత్నాలు చేస్తూ ఉన్నది, కానీ ఒక ఎంపీ గెలుచుకున్నది. అంటే ఆ మాటకు వస్తే ఒకటమ్మా, ఇప్పుడు ఈ దేశంలో ఒకప్పుడు 84లో దేశం మొత్తంలో భారతీయ జనతా పార్టీకి 2 లోక్సభ స్థానాలు వచ్చినవి. అందులో ఒకటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని హనుమకొండ లోక్సభ స్థానం, ఇంకొకటి లక్నో. అట్లాంటిది 300 సీట్లు కూడా దాటిన సందర్భం ఉన్నది. ఇవాళ మళ్ళీ తగ్గి 240కి వచ్చి ఉండవచ్చు. కానీ బీజేపీ 2 నుంచి అక్కడికి వచ్చింది కదా. బీజేపీ పార్టీ వచ్చింది 80లో. ఆ పార్టీ పెట్టిన కొద్ది రోజులకు ఎంత ప్రయత్నం చేసినా 2 స్థానాల్లో ఉండిన పార్టీ అధికారంలోకి రావడం 2 సార్లు. ఒకసారి వాజ్పేయి నేతృత్వంలో అధికారంలో ఉన్నది, మళ్ళీ నరేంద్ర మోదీ నేతృత్వంలో అధికారంలోకి వచ్చి 3వ టర్మ్ అధికారంలోకి వచ్చింది. కాబట్టి భారతదేశంలో ఇట్స్ ఏ వరల్డ్లోనే పెద్ద డెమోక్రసీ అంటాం కదా. ఈ డెమోక్రసీ